కొనిచ్చిమైన సో ఈరోజు మనమైతే డాండెడ్ అండ్ యానిమే ఎపిసోడ్ 10 ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. ఎపిసోడ్ 9 చూడకపోతే కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది, చూసేయండి. ఇంకా లేట్ చేయకుండా ఎక్స్ప్లెనేషన్ స్టార్ట్ చేసేద్దాం. ఎక్స్ప్లెనేషన్ స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మన వీడియోస్ కి అంతగా రీచ్ అయితే రావట్లేదు, అందుకే వీడియో చేసే ప్రతి ఒక్కరూ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా వీలైతే ఒక కామెంట్ కూడా చేసేయండి. ఎపిసోడ్ స్టార్టింగ్ లో వీళ్ళు ముగ్గురు పరిగెత్తుకుంటూ స్కూల్ క్లినిక్ లోకి వస్తారు. అక్కడ ఉన్న నర్స్ పేరు జో. అందరు తన్ని క్వీన్ సెన్సే అని పిలుస్తారు. క్వీన్ మీనింగ్ జపానీస్ లో జో అన్నమాట. ఇంకా క్వీన్ వీళ్ళతో ఆ ఇన్సిడెంట్ గురించి మాట్లాడుతూ ఎవరైనా వాళ్ళని బులీ చేశారా అని క్వీన్ అడుగుతుంది. వీళ్ళు కాదని చెప్తారు. ఇది విని జో తను బులీస్ ని సపోర్ట్ చేయదని, తను వాళ్ళనే సపోర్ట్ చేస్తుందని, అందుకే ఏదైనా ఉంటే చెప్పమని క్వీన్ అడుగుతుంది. అప్పుడే ఒక టీచర్ డోర్ ఓపెన్ చేసి స్టాఫ్ రూమ్ లో తనకు ఒక కాల్ వచ్చిందని జోతో చెప్తాడు. ఇది చూసి జో నాక్ చేయకుండా మళ్ళీ డోర్ ఓపెన్ చేశాడని ఆ టీచర్ ని తిడుతూ తన స్టిక్ తో కొడుతుంది. ఇది వీళ్ళు సైలెంట్ గా చూస్తూ ఉంటారు. ఎందుకంటే జో బులీస్ ని సపోర్ట్ చేయదని చెప్తుంది, కానీ తనే అందరినీ కైండ్ ఆఫ్ బులీ చేస్తూ ఉంటుంది. ఇంకా వీళ్ళని అక్కడే ఉండమని చెప్పి క్వీన్ అక్కడ నుండి వెళ్ళిపోతుంది. స్టూడెంట్స్ వాళ్ళని ఆ గెటప్ లో చూశారు కాబట్టి వీళ్ళు టెన్షన్ పడుతూ ఉంటారు. తన ఇన్నోసెంట్ ఇమేజింగ్ గా పాపులారిటీ పాడైపోతుందని ఐరా చెప్తుంది. ఏలియన్స్ వాళ్ళని ఎందుకు అటాక్ చేస్తున్నాయని మోమో చెప్తుంది. ఇది విని ఒకరున్ ఈసారి వాళ్ళు తన్ని టార్గెట్ చేశారని, ఇంకా వాళ్ళు తన దగ్గర ఉన్న గ్రానీ పవర్స్ ని తీసుకోవడానికి వచ్చారని ఒకరున్ చెప్తాడు. ఇంకా మోమోకి ఐరా పవర్స్ గురించి గుర్తుకొచ్చి తన దగ్గర ఆక్రోసిల్కి పవర్స్ ఎలా వచ్చాయని మోమో ఐరాతో అడుగుతుంది. ఐరా రిప్లై ఇస్తూ బ్యాటిల్ మధ్యలో తన పవర్స్ అవేకెన్ అయ్యాయని ఐరా చెప్తుంది. ఇది విని మోమో తన లోపల ఆక్రోసిల్ కి ఆరా ట్రాన్స్ఫర్ అయింది కాబట్టి తనలో ఆక్రోసిల్ కి పవర్స్ వచ్చి ఉంటాయని మోమో చెప్తుంది. ఇది విని ఒకరున్ ఐరా పవర్స్ కోసం ఏలియన్స్ మళ్ళీ అటాక్ చేయొచ్చని ఒకరున్ చెప్తాడు. ఇది విని ఐరా ఒకరున్ తన కోసం దిగులు పడుతున్నాడని ఫీల్ అవుతుంది. ఇంకా ఒకరున్ కంటిన్యూ చేస్తూ వాళ్ళ దగ్గర యోకాయ్ పవర్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఏలియన్స్ ని ఓడించారని, కానీ అదే పవర్ కోసం మళ్ళీ ఏలియన్స్ వాళ్ళ మీద అటాక్ చేస్తున్నాయని ఒకరున్ చెప్తాడు. ఇది విని మోమో ఏలియన్స్ కి యోకాయ్ పవరే కావాలంటే వాళ్ళు డైరెక్ట్ గా యోకాయ్ మాస్టర్స్ ని అటాక్ చేయొచ్చు కదా అని మోమో చెప్తుంది. ఇది విని ఒకరున్ వీళ్ళకి ఒక థియరీని ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఏలియన్స్ దగ్గర హ్యూమన్స్ కన్నా ఎక్కువ టెక్నాలజీ ఉన్నా వాళ్ళు ఎర్త్ మీద ఇంకా ఫుల్ అటాక్ చేయలేదని, ఎందుకంటే వాళ్ళు యోకాయ్ మాస్టర్స్ తో భయపడుతున్నారని. జపాన్ లోనే కాకుండా ఆల్ ఓవర్ వరల్డ్ లో యోకాయ్ ఇంకా డిమన్స్ ఉన్నాయని, ఏలియన్స్ ఎర్త్ ని ఇన్వైట్ చేయకుండా వాళ్ళు ఎర్త్ ని ప్రొటెక్ట్ చేస్తున్నారని ఒకరున్ చెప్తాడు. ఇంకా తను కంటిన్యూ చేస్తూ ఏలియన్స్ దగ్గర ఎంత అడ్వాన్స్ టెక్నాలజీ ఉన్నా వాళ్ళు యోకాయ్ మాస్టర్స్ ని ఓడించలేరని, అందుకే వాళ్ళు వీళ్ళలాంటి స్పెషల్ హ్యూమన్స్ ని అటాక్ చేసి ఇంకా వాళ్ళలో ఉన్న యోకాయ్ పవర్స్ ని స్టడీ చేసి యోకాయ్ మాస్టర్స్ ని ఓడించడానికి టెక్నాలజీని డెవలప్ చేయాలనుకుంటున్నారని, ఇంకా తన సెకండ్ బాల్ కూడా వాళ్ళే తీసుకుని ఉండొచ్చని ఒకరున్ చెప్తాడు. ఇది విని వీళ్ళిద్దరూ ఒకరున్ పాయింట్స్ తో అగ్రీ చేస్తారు. కానీ వీళ్ళు మళ్ళీ టెన్షన్ పడుతూ ఉంటారు. మనం వాళ్ళకి ఎంత ఎక్స్ప్లెయిన్ చేయాలని ట్రై చేసినా వాళ్ళు మన మాటలు నమ్మరని మోమో చెప్తుంది. ఇది విని ఐరా తనతో నువ్వే నా క్లాస్ తీసేమని చెప్పామని నేను అందరికి ఎక్స్ప్లెయిన్ చేస్తా అని ఐరా చెప్తుంది. ఇది విని మోమో కోప్పడితే ఐరా తనతో నువ్వు నిజంగానే నాతో అలా చేయమన్నావని ఐరా చెప్తుంది. ఇది విని మోమో నీకు నచ్చినట్టు చేయమని ఐరాకి చెప్తుంది. ఇలా చేస్తే స్కూల్లో అందరు తన్ని ఒక బ్యాడ్ పర్సన్ గా చూస్తారని ఒకరున్ మోమోతో చెప్తాడు. ఇంకా ఐరా ఫ్రెండ్స్ వచ్చి మోమోని తిడుతూ ఐరాని తీసుకుని వెళ్ళిపోతారు. ఇది చూసి ఒకరున్ ఇలాగే ఉంటే అందరు తన్ని ఒక బ్యాడ్ పర్సన్ అనుకుంటారని ఒకరున్ చెప్తాడు. ఇంకా మోమో ఒకరున్తో స్కూల్ యార్డ్ ఇన్సిడెంట్ ని ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్తుంది. ఒకరున్ ఏం జరిగిందో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఇది విని మోమో తను ఆ టైంలో స్కూల్ యార్డ్ లో ఏం చేస్తున్నాడని మోమో అడుగుతుంది. ఒకరున్ సిగ్గుపడుతూ తను అక్కడ వర్కౌట్ చేయడానికి వెళ్ళాడని ఒకరున్ చెప్తాడు. ఈ విషయాన్ని తన నుంచి ఎందుకు దాచాడని మోమో అడిగితే తనకి తెలియకుండా తన స్ట్రాంగ్ అయిపోయి కూల్ పర్సన్ అన్న ఇంప్రెషన్ ని తెచ్చుకుందామని అలా చేశానని ఒకరున్ చెప్తాడు. ఇది విని మోమో తనకు కూడా ప్రైడ్ అనే ఫీలింగ్ ఉందా అని మోమో ఒకరున్తో అడుగుతుంది. ఇది విని ఒకరున్ తన ఒక అబ్బాయి కాబట్టి తనకు కూడా ప్రైడ్ ఉందని, తను ఒక కూల్ పర్సన్ అని మోమో అనుకోవాలని తను ఇలా చేశాడని ఒకరున్ చెప్తాడు. ఇది విని మోమో ఒకరున్ని మొహం చూపించమని తను టీచ్ చేస్తూ ఉంటుంది. ఒకరున్ సిగ్గుపడుతూ అక్కడ నుండి వెళ్తూ ఉంటే మోమో తన్ని ఆపి ఏదో చెప్పాలనుకుంటుంది, కానీ తను చెప్పదు. ఇంకా అక్కడికి సే ఇంకా మీకో వస్తారు. అసలు ఏం జరిగిందో ఎక్స్ప్లెయిన్ చేయమని వీళ్ళు మోమోతో అడుగుతారు. మోమో వీళ్ళతో ఏం జరిగిందో మీతో చెప్పినా సరే మీరు వాటిని నమ్మరని మోమో చెప్తుంది. ఇది విని మీకో ఈ మిస్టరీ ఏంటో తనే సాల్వ్ చేస్తానని చెప్తుంది. క్లాస్ డి లో షిరాతోరి అనే అమ్మాయి నీకు తెలుసా అని మీకో మోమోతో అడుగుతుంది. మోమో అవునని చెప్తుంది. మీకో కంటిన్యూ చేస్తూ వీళ్ళిద్దరితో పాటు క్లాస్ డి ఐరా షిరాతోరి కూడా క్లోత్స్ లేకుండా కనిపించింది కాబట్టి వీళ్ళ మధ్య ఒక లవ్ ట్రయాంగిల్ నడుస్తుంది.
వస్తుందని. సింపుల్ గా చెప్పాలంటే ఈ ఇద్దరు అమ్మాయిలు ఒక అబ్బాయి కోసం న్యూడ్ గ్లాడియేటర్ కాంబాక్ట్ చేశారని. ఈ ఫైట్ కోసమే మోమో క్లాస్ రూమ్ లో మ్యాంటిస్ట్రీమ్ తో మాట్లాడి షిరాతోరిని ఎలా పనిచేయాలో నేర్చుకుందని. ఇంకా తను షిరాతోరితో జెలస్ ఫీల్ అయిందని మీకు చెప్తుంది. ఇది విని మోమో ఇరిటేట్ అవుతుంది. ఇదంతా తన వల్లే జరిగిందని సే ఒకరంతో చెప్తుంది. ఇంకా క్లాస్ డి లో స్టూడెంట్స్ అందరూ ఐరాతో ఆ ఇన్సిడెంట్ గురించి ఏం జరిగిందో ఎక్స్ప్లెయిన్ చేయమని, తనకి హెల్ప్ కావాలంటే వాళ్ళు తన కోసం ఏదైనా చేస్తారని ఐరాతో చెప్తారు. ఇది విని ఐరా తన ఇన్నోసెంట్ వాయిస్ తో అందరికి థ్యాంక్ యూ చెప్పి వాళ్ళు తన కోసం కేర్ చేస్తున్నారు కాబట్టి తను చాలా హ్యాపీగా ఉందని, ఇంకా తను ఈ ఇన్సిడెంట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలనుకోవట్లేదని, అందుకే దీని గురించి మర్చిపోండి అని ఐరా చెప్తుంది. ఇంకా ఐరా ఆలోచిస్తూ తన పాపులారిటీ ఇప్పుడు బాగా పనికొస్తుందని, ఇలాగే ఉంటే అందరూ ఇన్సిడెంట్ గురించి మర్చిపోతారని ఐరా చెప్తుంది. కానీ అప్పుడే తన క్లాస్మేట్స్ మోమోని తిట్టడం స్టార్ట్ చేస్తారు. మోమో ఇదంతా చేసిందని, మోమో ఐరాని హెరాస్ చేస్తుందని, ఐరా అందాన్ని చూసి మోమో జెలస్ ఫీల్ అవుతుందని, ఇంకా వాళ్ళు మోమో రూమర్స్ గురించి కూడా మాట్లాడుతూ మోమోని ఎలాగైనా పనిష్ చేయాలని చెప్తారు. ఇది విని ఐరా చాలా బాధపడుతుంది. ఆ ఫేక్ రూమర్ ని తనే స్ప్రెడ్ చేసిందని ఐరా వీళ్ళతో చెప్తుంది. ఇది విని వీళ్ళందరూ షాక్ అవుతారు. ఇదంతా తన మిస్టేక్ అని, అందుకే మోమో గురించి తప్పుగా మాట్లాడొద్దని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతుంది. ఐరా ఇలా చేసిందని తన ఫ్రెండ్స్ కి షాకింగ్ గా ఉంటుంది. తర్వాత ఐరా స్కూల్ యార్డ్ లో కూర్చొని ఏడుస్తూ తన పాపులారిటీ మొత్తం ఇప్పుడు పాడైపోతుందని ఐరా చెప్తుంది. అప్పుడే మోమో అక్కడికి వస్తుంది. ఇన్సిడెంట్ గురించి నీ క్లాస్మేట్స్ కి ఎక్స్ప్లెయిన్ చేసావా అని మోమో అడుగుతుంది. ఇది విని ఐరా నువ్వే ఇలా చేసావని నేను అందరితో చెప్పేశాను, ఇప్పుడు అందరూ నిన్ను హేట్ చేస్తున్నారని ఐరా చెప్తుంది. ఇది విని మోమో అయితే నువ్వు ఇప్పుడు ఒంటరిగా ఎందుకున్నావు, ఎప్పుడు నీ వెంట చాలా మంది ఉంటారు కదా అని మోమో అడుగుతుంది. కానీ ఐరా మోమోకి ఏం జరిగిందో చెప్పకుండా మోమోని ఎక్కడి నుండి వెళ్ళిపోమని ఐరా చెప్తుంది. ఇది విని మోమో తనతో నువ్వు నా గురించి తప్పుగా మాట్లాడి ఉండవని మోమో చెప్తుంది. ఇది విని ఐరా తన మోమో గురించి తన క్లాస్మేట్స్ తో తప్పుగా మాట్లాడిందని మోమోకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటుంది. ఐరా బిహేవియర్ ని చూసి మోమోకి ఏం జరిగిందో అర్థమవుతుంది. అప్పుడే అక్కడికి డోవర్ వస్తాడు. తన బాడీలో నుంచి ఒక వైట్ ఫ్లూయిడ్ బయటకు వస్తూ ఉంటుంది. డోవర్ వీళ్ళతో తను అప్పుడే ఇంటికి వెళ్ళాడని, తన ఫ్యామిలీ కోసం తను మనీ అర్న్ చేయాలని డోవర్ చెప్తాడు. డోవర్ తో ఫైట్ చేయడానికి వీళ్ళు రెడీగా ఉంటారు. డోవర్ వీళ్ళని అటాక్ చేయడానికి వచ్చే లోపే తను కింద పడిపోతాడు. తను ఏడుస్తూ తన కొడుకుని గుర్తుకు తెచ్చుకుని అన్కాన్షియస్ అయిపోతాడు. డోవర్ కొడుకు పేరు చికితిత, షార్ట్ చేసి చికి అని పిలుద్దాం. డోవర్ తన ప్లానెట్ నుంచి వస్తున్నప్పుడు చికితిత తనకి బాయ్ చెప్తూ ఏడుస్తూ ఉంటాడు. డోవర్ కూడా ఏడుస్తూ చీకీకి సారీ చెప్తాడు. తర్వాత డోవర్ కళ్ళు తెరుస్తాడు. తను ఇప్పుడు సేకో ఇంట్లో ఉంటాడు. వీళ్ళు డోవర్ కి ట్రీట్మెంట్ ఇచ్చి తన బాడీ మొత్తం బ్యాండేజెస్ కట్టేస్తారు. సేకో ఏలియన్స్ ఉన్నారని నమ్మదు కాబట్టి మోమో డోవర్ ని చూపిస్తూ తను ఒక ఏలియన్ అని మోమో చెప్తుంది. ఇది విని సేకో తను ఏలియన్ కాదని చెప్పి తను ఒక కప్ప అని సేకో చెప్తుంది. కప్ప అంటే ఫ్రాక్ కాదు, జపనీస్ కప్ప మాన్స్టర్ అన్నమాట. కప్ప స్పీషియస్ ఏలియన్స్ అని కొంతమంది నమ్ముతారని ఒకరని చెప్తాడు. ఇంకా ఐరా వీళ్ళతో మనం తన్ని ట్రీట్ చేసాం కానీ తను మళ్ళీ మన మీద అటాక్ చేయొచ్చని ఐరా చెప్తుంది. ఇది విని డోవర్ లేస్తాడు. మోమో తన్ని ఆగమని చెప్పి తన గ్రాండ్ మా ఇప్పుడు వాళ్ళతో పాటు ఉందని మోమో చెప్తుంది. ఇంకా డోవర్ కాళ్ళు తగిలి తను అక్కడున్న ఫుడ్ ని చూస్తాడు. మోమో డోవర్ తో ఏలియన్స్ ఏం తింటారో నాకు తెలియదు, అయినా నేను నీకోసం కర్రీ చేశాను, నీకు నచ్చకపోతే తినకని మోమో చెప్తుంది. ఇది చూసి డోవర్ ఎమోషనల్ అయిపోయి కింద కూర్చుంటాడు. వీళ్ళు తనకి ప్రాపర్ మెడికల్ అటెన్షన్ ఇచ్చారని, ఇంకా తన్ని ఇంత మంచిగా ఎవరు ట్రీట్ చేయలేదని డోవర్ చెప్తాడు. ఇంకా డోవర్ ఫుడ్ ని తింటూ తను వీళ్ళని ఇంకెప్పుడు కూడా హార్మ్ చేయడని డోవర్ ప్రామిస్ చేస్తాడు. తర్వాత డోవర్ వీళ్ళకి తన సిచ్యువేషన్ ఏంటో ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. చికితితకి ఒక ఇల్నెస్ ఉంటుంది. తన బాడీలో ఉన్న బ్లడ్ బాడీ వేస్ట్ ద్వారా బయటకు వెళ్ళిపోతూ ఉంటుంది. తనకి డైలీ కొత్త బ్లడ్ ఎక్కించకపోతే చికితిత చనిపోతాడు. డోవర్ వైఫ్ కూడా ఈ ఇల్నెస్ తోనే చనిపోయింది. డోవర్ మాట్లాడుతూ మధ్య మధ్యలో ఏలియన్ లాంగ్వేజ్ యూస్ చేస్తూ ఉంటాడు. అది మోమోకి అర్థం కాదు. కొత్త బ్లడ్ కొనడానికి డోవర్ కి చాలా డబ్బులు కావాలి. తను ఉంటున్న ప్లానెట్ ఒక వార్ జోన్ అన్నమాట. దీంతో డోవర్ అక్కడ మనీ అర్న్ చేయలేడు. అందుకే తను ఫారెన్ కరెన్సీని అర్న్ చేయక తప్పదు. డోవర్ స్పీషియస్ ఏదైతే ఉన్నాయో వాళ్ళవి చాలా స్ట్రాంగ్ బాడీస్, అందుకే వాళ్ళు బాడీ గార్డ్స్ లాగా లేదా వేరే వర్క్స్ చేస్తూ ఉంటారు. కానీ డోవర్ ది వీక్ బాడీ కాబట్టి తనకి అంతగా వర్క్ దొరకదు. అందుకే తనకి వేరే చాయిస్ లేక తను డేంజరస్ ఇల్లీగల్ వర్క్స్ చేస్తూ ఉంటాడు. ఇంకా డోవర్ ఏడుస్తూ తను వీక్ కాబట్టే తన వైఫ్ చనిపోయిందని, తను వీళ్ళని హర్ట్ చేశాడని, ఇంకా తన కొడుకు ఇల్నెస్ కి కూడా తనే కారణమని డోవర్ ఏడుస్తూ ఉంటాడు. ఇది విని ఒకరు డోవర్ తో తన డోవర్ కి హెల్ప్ చేస్తానని చెప్పి తన ప్రైవేట్ పార్ట్ తో తన కొడుకుని కాపాడొచ్చా అని ఒకరుని అడుగుతాడు. ఇలా చేయొద్దని మోమో ఒకరుతో చెప్తుంది. ఇది విని ఒకరు తన ప్రైవేట్ పార్ట్ తో డోవర్ కి డబ్బులు వస్తే తనకి పర్లేదని, తర్వాత తను మళ్ళీ తన ప్రైవేట్ పార్ట్ ని ఎలాగైనా తిరిగి తెచ్చుకుంటాడని ఒకరుని చెప్తాడు. ఇది విని మోమో ఒకరునికి ఎక్స్ప్లెయిన్ చేస్తూ డోవర్ కొడుకు ట్రీట్మెంట్ కి చాలా డబ్బులు కావాలని, చిన్న అమౌంట్ తనకి సరిపోదని, తనకి డబ్బులు కావాలంటే తను వర్క్ చేయక తప్పదని మోమో చెప్తుంది. ఇది విని ఒకరు మోమోతో డోవర్ వర్క్ చేయాలనుకుంటున్నాడు కానీ తనకి వర్క్స్ దొరకట్లేదని, అందుకే తను
మనీ అర్న్ చేయలేడని, తను డోవర్ కి ఏదో ఒక విధంగా హెల్ప్ చేయాలనుకుంటున్నాడని ఒకరుణ్ చెప్తాడు. ఒకరుణ్ ప్లాన్ ని ఐరా ఒప్పుకుంటుంది. తన మధ్యలో రావద్దని మోమో ఐరాతో చెప్తుంది. ఇది విని ఐరా తనతో ఒకరుణ్ ఎవరినైనా హెల్ప్ చేయాలనుకుంటున్నప్పుడు తనకి హెల్ప్ చేయలేని అమ్మాయి తన పార్ట్నర్ కాలేదని ఐరా చెప్తుంది. ఇది విని మోమో ఇరిటేట్ అయ్యి నువ్వు కూడా తన పార్ట్నర్ కాదని ఐరాకి చెప్తుంది. ఇదంతా విని డోవర్ వీళ్ళతో మోమో చెప్పింది కరెక్టే అని, తను వర్క్ చేయక తప్పదని, కెన్ తకకురా తనకి హెల్ప్ చేయాలన్న థాట్ ని విని తను చాలా సంతోషంగా ఫీల్ అయ్యాడని డోవర్ చెప్తాడు. ఒకరుణ్ ఫుల్ నేమ్ విని మోమో మళ్ళీ కింద పడుతుంది. ఇంకా డోవర్ కంటిన్యూ చేస్తూ వీళ్ళు తనకి ఇప్పటికే చాలా హెల్ప్ చేసేసారని, అందుకే తను ఇక్కడ ఇంకా ఎక్కువసేపు ఉండకూడదని, ఇంకా తను ప్రామిస్ చేసినట్టే ఇంకెప్పుడు వీళ్ళని హామ్ చేయడాన్ని చెప్పి డోవర్ అక్కడ నుండి వెళ్తుంటాడు. సేకో డోవర్ ని ఆగమని చెప్పి తన బ్లడ్ నుంచి చాలా స్మెల్ వస్తుందని సేకో చెప్తుంది. ఇది విని ఒకరుణ్ ఏలియన్స్ ని అలా బులీ చేయొద్దని ఒకరుణ్ చెప్తాడు. ఇంకా సేకో డోవర్ బ్లడ్ ని స్మెల్ చేసి డోవర్ ని మిల్క్ తాగమని చెప్తుంది. డోవర్ మిల్క్ తాగి ఇది సేమ్ తన బ్లడ్ లాగే ఉందని డోవర్ చెప్తాడు. ఇది విని వీళ్ళిద్దరు షాక్ అవుతారు. సేకో వీళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ డోవర్ బ్యాండేజెస్ నుంచి తనకి మిల్క్ స్మెల్ వచ్చిందని, అందుకే తను ఈ టెస్ట్ చేసిందని, ఇంకా మిల్క్ కూడా ఒక విధంగా కౌ బ్లడ్ అని సేకో చెప్తుంది. డోవర్ మిల్క్ మొత్తం తాగేసి మిల్క్ చాలా వీక్ గా ఉందని డోవర్ చెప్తాడు. అది ప్యూర్ మిల్క్ కాదని సేకో తనకి చెప్తుంది. వీళ్ళకిప్పుడు చికిత్సిత బ్లడ్ కోసం సొల్యూషన్ దొరికేసింది కాబట్టి సేకో తనకి తెలిసిన ఫార్మర్ నుండి ఒక కౌని ఇస్తానని డోవర్ కి చెప్పి తన హెల్త్ గురించి కేర్ తీసుకోమని సేకో డోవర్ కి చెప్తుంది. ఇది విని డోవర్ మళ్ళీ ఎమోషనల్ అయిపోతాడు. తర్వాత వీళ్ళు డోవర్ కి ఒక కౌ ఇస్తారు. డోవర్ తన స్పేస్ షిప్ నుండి కౌని పైకి తీసుకుంటూ ఉంటాడు. ఈ సీన్ చూసి వీళ్ళ ముగ్గురు షాక్ లో ఉంటారు. డోవర్ అరుస్తూ వీళ్ళకి థ్యాంక్ యూ చెప్పి తను ఈ హెల్ప్ ని ఎప్పటికీ మర్చిపోడని, వీళ్ళకి ఏదైనా అవసరం వస్తే తను వీళ్ళకి తప్పకుండా హెల్ప్ చేస్తాడని డోవర్ చెప్తాడు. ఇంకా ఒక్కరున్ క్యాటర్ మ్యూటిలేషన్ లైవ్ లో చూసి అరుస్తూ ఉంటాడు. ఈ సౌండ్ వల్ల నేబర్స్ కి డిస్టర్బ్ అవుతుందని సేకో డోవర్ కి అరుస్తూ ఉంటుంది. ఇంత పెద్ద స్పేస్ షిప్ ని చూసి మోమో చాలా ఎక్సైట్ అవుతుంది. ఇంకా లాస్ట్ లో ఐరా తను ఈ ప్లానెట్ ని ప్రొటెక్ట్ చేస్తుంది కాబట్టి డోవర్ ని తిరిగి రావద్దని ఐరా చెప్తుంది. ఇంకా డోవర్ కౌని తీసుకుని ఫుల్ స్పీడ్ గా అక్కడ నుండి వెళ్ళిపోతాడు. తర్వాత వీళ్ళ ముగ్గురు స్కూల్ యూనిఫామ్స్ కొని ఇవ్వమని సేకోకి రిక్వెస్ట్ చేస్తూ ఉంటారు. శాంతా దోజరే వర్క్ నుండి ఆన్ చేసిన మనీ ఇవ్వమని మోమో సేకోకి చెప్తుంది. ఇప్పటికీ సేకో ఒకరిని ఇంకా మోమోకి 3 times స్కూల్ యూనిఫామ్స్ కొనిచ్చింది. కానీ వీళ్ళు ప్రతిసారి స్కూల్ యూనిఫామ్స్ ని పాడు చేసేస్తారు. ఇలా చేయడం కరెక్టేనా అని ఐరా మోమోకి అడుగుతుంది. మోమో తనతో అడల్ట్స్ నుంచి ఇలాగే మనీ ఎక్స్ప్లాయిట్ చేయాలని మోమో చెప్తుంది. సేకో వీళ్ళతో ఒకరిని ఇంకా ఐరాకి మాత్రమే తన యూనిఫామ్స్ కొనిస్తానని సేకో చెప్తుంది. ఇది విని మోమో తనకి ఎందుకు కొనివ్వట్లేదని మోమో అడుగుతుంది. సేకో తనతో నిన్ను చూస్తుంటే అడల్ట్స్ దగ్గర నుండి మనీ ఎక్స్ప్లాయిట్ చేయాలని నీ కళ్ళలో కనిపిస్తుందని సేకో తనకి చెప్తుంది. ఇంకా సేకో మోమోకి ఒక హెయిర్ బ్యాండ్ ఇచ్చి తన ఫేవరెట్ క్యారెక్టర్ ని మోమో ఇంపర్సనేట్ చేస్తే తనకి కూడా యూనిఫామ్ కొనిస్తానని సేకో చెప్తుంది. మోమోకి ఇలా చేయడం నచ్చకపోయినా తను ఆ క్యారెక్టర్ ని ఇంపర్సనేట్ చేస్తుంది. మోమోని ఇలా చూసి ఐరా నవ్వుతూ ఉంటుంది. మోమో చాలా క్యూట్ గా కనిపిస్తుందని ఒకరుని ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే డోర్ బెల్ రింగ్ అవుతుంది. ఆ క్యారెక్టర్ ని ఇంపర్సనేట్ చేస్తూనే డోర్ ఓపెన్ చేయమని సేకో మోమోకి చెప్తుంది. మోమో డోర్ ఓపెన్ చేయగానే అక్కడ ఒక అబ్బాయి ఉంటాడు. తన పేరు ఎన్జోజీ జిజి. మోమో జిజిని చూసి బ్లష్ చేస్తుంది. అతను ఎవరని ఒకరున్ సేకోకి అడుగుతాడు. సేకో ఒకరున్తో ఆ అబ్బాయి మోమో చైల్డ్హుడ్ ఫ్రెండ్, ఇంకా మోమోస్ ఫస్ట్ లవ్ అని సేకో చెప్తుంది. ఇది విని ఒకరున్ కి పెద్ద షాకే తగులుతుంది. ఎందుకంటే తనకి ఇప్పుడు ఒక కంపిటీటర్ దొరికాడు కాబట్టి. ఇంకా ఇక్కడతో ఎపిసోడ్ 10 కంప్లీట్ అవుతుంది. ఎపిసోడ్ 10 ఎలా అనిపించిందో కామెంట్స్ లో అయితే తప్పకుండా చెప్పండి. అప్కమింగ్ వీడియోస్ ని మిస్ కాకూడదు అనుకుంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. ఇంకా మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.